హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మేము చార్మినార్కి వెళ్ళాము. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చార్మినార్కి వెళ్ళానండి. మేము ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాం అనమాట. స్టార్టింగ్లో మనకి ఆపేస్తారు ఆటో. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. మనకి ఎక్కడ చూసినా సరే చుట్టుపక్కల ఏంటంటే బట్టల షాపులు, అలాగే నెక్స్ట్ రకరకాల బ్యాగ్స్, ఇంకా అన్ని రకాల వస్తువులు మ్యాక్సిమం మనకి ఇక్కడ దొరికేస్తాయి. చాలా అంటే చాలా బాగుంది అసలు. అన్ని షాప్స్ ఒకసారి చూసేసరికి నాకు అబ్బా మొత్తం అన్నీ కొనేసుకోవాలన్న ఫీలింగ్ వచ్చేసింది. సో చార్మినార్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనకి ఫ్రంట్ ఒకటి ఉంటుంది, దాని వెనక మనకి చార్మినార్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అస్సలు ఖాళీ లేదండి. జనం ఎంతగా ఉన్నారంటే జాతరలో ఉన్నట్టుగానే ఉంది. కానీ అసలు చార్మినార్ దగ్గర ఫేమస్ ఏంటంటే మనందరికీ తెలుసు గాజులు. 50 రూపీస్కి 100 రూపీస్కి సెట్స్ ఉన్నాయి. అసలు చాలా చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే అసలు వాటిని చూస్తూ ఉండిపోవాలనిపించింది. అసలు పెళ్లి షాపింగ్కి వస్తే మాత్రము మ్యాక్సిమం అన్నీ ఇక్కడ దొరికేస్తాయి మనకి. మేము రాజమండ్రిలో మెయిన్ రోడ్కి వెళ్ళేవాళ్ళం అనమాట ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే. కానీ అలాంటి మెయిన్ రోడ్స్ దగ్గర దగ్గర ఒక 15-20 మెయిన్ రోడ్స్ ఒకే చోట పెడితే అలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. చార్మినార్ దగ్గర అస్సలు కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. ఆడవాళ్ళు అందరి మనసులు దోచేస్తుంది అనమాట. చార్మినార్ దగ్గర షాపింగ్ అంత బాగుంది. అండ్ ఫైనల్గా ఈ చారిత్రాత్మక కట్టడం దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ కూడా అసలు మనకి చాలా రకాల ఐటమ్స్ అమ్ముతున్నారు. ఇయర్ రింగ్స్, చెవులీలు, బట్టలు, బాబోయ్ అస్సలు ఖాళీ లేదు. అండ్ ఇది చూడ్డానికి అయితే ఎంత బాగుందో. ఎప్పుడు కూడా మూవీస్లో అది చూస్తూ ఉంటాం కదా, రియల్ లైఫ్లో చూసేసరికి వావ్ అనిపించింది. ఇప్పటి వరకు నేను ఏవైతే చూసానో హైదరాబాద్లో అవన్నీ కూడా నేను చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో చదువుకున్నాను అనమాట. వాటన్నిటిని ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే అసలు చాలా బాగుంది ఆ ఫీలింగ్. అండ్ వాళ్ళ ఆర్కిటెక్చర్ అయితే ఎంతో బాగుంది. మనకి డే టైం పైకి ఎలో చేస్తారనమాట. అండ్ పైకి వెళ్ళడానికి వచ్చేసి మనకి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని మనం పైకి అయితే ఎక్కచ్చు. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అది కూడా అప్లోడ్ చేశాను చూడండి. అండ్ మీరు చేయాల్సిందల్లా నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దీనివల్ల నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. నాకు చాలా సపోర్టింగ్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కానీ రీసెంట్గా నేను డిఎస్సి ప్రిపరేషన్ వల్ల వీడియోస్ అయితే సరిగా అప్లోడ్ చేయలేకపోయాను. ఈసారి నుంచి అప్లోడ్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు టికెట్స్ అయితే చూసారు కదా, మనకి పైకి వెళ్ళడానికి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట ఒక్కొక్కరి దగ్గర. అండ్ ఇక్కడ ఏదో మసీద్ ఏదో ఉంది, దర్గానో నాకు అర్థం కాలేదు, అంటే ఉర్దూలో ఉందన్నమాట. నెక్స్ట్ మేము చార్మినార్ అయితే ఎక్కడం స్టార్ట్ చేసాము. మెట్లు ఎలా ఉన్నాయంటే మనకి కరువు తిరిగి ఉన్నాయన్నమాట. ఎక్కేటప్పుడు కళ్ళు తిరిగాయి లిటరలీ. నాకైతే చాలా చాలా భయమేస్తుంది. కానీ భలే ఉంది తెలుసా పైకి వెళ్ళినప్పుడు. లోపల కొంచెం నేరోగా ఉంది పాత అయితే, కానీ పైకి ఎక్కేసిన తర్వాత చూడడానికి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఆ షాప్స్, నెక్స్ట్ బిల్డింగ్స్, సిటీ వ్యూ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ కూడా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. మ్యాక్సిమం అందరూ ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ మీరు ఆ ఆర్కిటెక్చర్ అయితే చూడొచ్చు, ఎంతో బాగా కట్టారు కదా అసలు. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ పావురాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మేము ఉంటున్న ఏరియాకి చార్మినార్ చాలా దూరం అండి. అయినా సరే ఎలా అయినా చూడాలని అనుకొని ఆ రోజైతే వచ్చేసామన్నమాట. కానీ పైకి ఎక్కిన తర్వాత మాత్రం నిజంగా అస్సలైన వ్యూ ఉంటుంది. పక్కనే మనకు ఒక మసీద్ కూడా ఉంటుందన్నమాట. అక్కడికి అందరినీ అలో చేస్తారని చెప్పేసి విన్నాను. కానీ ఇంకా మాకు టైం లేక మేమైతే వెళ్ళలేదు. అండ్ మా వాళ్ళు అయితే ఇక్కడ బయట అక్కడ నిలబడి చూస్తున్నారనమాట మొత్తం వ్యూ అంతా కూడా. చార్మినార్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అని మనం చెప్పచ్చండి. చాలా సంవత్సరాల క్రితం కట్టినదైనా కూడా ఇది ఇప్పటికీ అలానే ఉందంటే మన ఆ టైంలో వాళ్ళు ఎంత కష్టపడి దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు, ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు, అండ్ ఆ క్వాలిటీ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ పావురాలు చూస్తున్నారు కదా, మనకి మ్యాక్సిమం చుట్టుపక్కల పావురాలు కనిపిస్తూనే ఉంటాయి. హైదరాబాద్లో నేను ఎక్కువగా చూసిన పావురాలు అనమాట. ఎక్కడ చూసినా సరే పావురాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎక్కేటప్పుడు కొంచెం పర్లేదు, కానీ దిగేటప్పుడు అయితే మాత్రం నాకు చాలా చాలా భయం వేసింది. ఏ మాత్రం స్లిప్ అయినా సరే ముందుకు పడిపోతాం అనమాట. చాలా భయం వేసింది. కానీ మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్లో. చాలామంది వస్తున్నారు విజిటర్స్ అయితే, వచ్చి అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, కూర్చుంటున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం వ్యూ అయితే నాకైతే భలే నచ్చింది. అండ్ పక్కనే అక్కడ మనకి చార్మినార్ పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. ఆ టెంపుల్లో
చాలా బాగా ఉన్నారు. అమ్మవారి విగ్రహం అయితే ఎంతో బాగుంది. అండ్ ఇక్కడ మీరు జ్యువెలరీ చూడొచ్చు. రకరకాల జ్యువెలరీ ఉంది. బ్రైడల్ జ్యువెలరీ అంతా కూడా మనం అక్కడ కొనుక్కోవచ్చు అనమాట. కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూసారు కదా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. అండ్ ఇక్కడ రకరకాల బుట్టలు ఉన్నాయి చూసారా. ఈ బుట్టలు వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారు అంతా కూడా. పర్వాలేదు, మనం కొంచెం అక్కడ ఏంటంటే బార్గెనింగ్ చేస్తే సరిపోతుంది. బార్గెనింగ్ చేస్తే మనకి తక్కువ ఇస్తారు. కానీ కొన్ని ఫిక్స్డ్ ఐటమ్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ వచ్చేసి సెట్ 50 రూపీస్, 100 రూపీస్ అలా అక్కడ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది. మిగిలినవన్నీ ఇంకా అక్కడ ఉన్న డిజైన్ బట్ట బ్యాంగిల్స్ ఇంకా ఎక్కువ రేటు కూడా ఉంటుంది అనమాట. మనకి అసలు ఎంత బాగున్నాయో నేనైతే మాటల్లో చెప్పలేను. అండ్ ఈ క్లిప్స్ వచ్చేసి 50 రూపీస్ అలా పడ్డాయి. మనం యూస్ చేస్తాం కదా హెయిర్ క్లిప్స్, మంచి కుందన్తో చేసినవి చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ టాప్స్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. మనకి చెప్పులు కానీ ఇవన్నీ కూడా మనం రీజనబుల్ ప్రైస్లో అయితే కొనుక్కోవచ్చు అనమాట. అండ్ కొన్ని రకాల బ్యాంగిల్స్ అయితే ఇంకొంచెం కాస్ట్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అవి మనము ఏంటంటే వాటి యొక్క డిజైన్ బట్టి మనకి కాస్ట్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. చెప్పాలంటే రీజనబుల్ అనేసి మనం అనొచ్చు. అంటే ఏంటంటే మనకు కొంచెం తెలివితేటలు ఉండాలన్నమాట బేరం ఆడడానికి. మనకు బేరం ఆడడం రాకపోతే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసి వచ్చేస్తాం. నాలాగా ఈ మధ్య నేర్చుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేకప్ ఐటమ్స్ మీరు చూడొచ్చు. కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి బ్రాండెడ్ కాదు, నార్మల్ అనమాట. అండ్ ఒకవేళ కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. బ్రాండెడ్ యూస్ చేసే వాళ్ళు అయితే ప్రిఫర్ చేయకపోవచ్చు. అండ్ ఇవి కూడా కొంచెం మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తారు చూసారా. రకరకాల లిప్స్టిక్స్, ఓకే, అవన్నీ కూడా మనకి దొరుకుతాయి. అండ్ ఇక్కడ చున్నీ వచ్చేసి 50 రూపీస్ అనమాట. బయట మనకి ఎలా అయితే అవైలబుల్గా ఉంటుందో అలా. అండ్ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా చాలా రకాలు ఉన్నాయి. అసలు ఇన్ని మోడల్స్ ఒక్కసారి చూసేసరికి ఏది కొనుక్కోవాలో కూడా అర్థం కాలేదు. మన ఆడవాళ్ళకి అంతే కదండి, ఏది కొనుక్కోవాలో తెలియదు అస్సలు. అంతలా ఉన్నాయన్నమాట. నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఇంత బాగున్నాయేంట్రా బాబు అనిపించేసింది. అన్నీ ఒక్కసారి కొనేసుకోవాలనిపించింది. అంతలా ఉంది. ఒక 10,000 తీసుకెళ్ళి షాపింగ్ చేసేసుకోవాలేమో అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా అవి కొనేసుకుంటే మనకి చాలా ఇయర్స్ సరిపోతాయి అనమాట. నేను ఈ సెట్ తీసుకున్నాను. అతను 200 చెప్పారు. నేను 100కి అడగమంటే మా హస్బెండ్ 150 రూపీస్కి తీసేసుకున్నారనమాట. ఆ సెట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మనకి టెంపుల్ జ్యువెలరీ ఏదైతే ఉంటుందో అంటే పెద్ద హారాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఎంతో బాగున్నాయి. నాకైతే భలే నచ్చాయి అసలు. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే తప్పకుండా చార్మినార్ దగ్గర షాపింగ్ అయితే చేయండి. మీరు చాలా సాటిస్ఫై అవుతారు. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి ఈచ్ 200 రూపీస్ మాత్రమే. మంచి మంచి డిజైన్స్లో మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని వాటి యొక్క క్వాలిటీ బట్టి 200కి అబోవ్ ఉంటాయి. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చెప్పులు కూడా చాలా క్యూట్గా ఉంటాయి రకరకాల డిజైన్స్లో. అండ్ ఇవి బ్రాండెడ్ అయితే కాదండి, మనం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్లో ఇంకా రకాలు చూపిస్తున్నారు. అండ్ నాకు ఈ టెడ్డీ బేర్ హ్యాండ్ బ్యాగ్ భలే నచ్చింది చైన్తో. అది వచ్చేసి 200 250 ఎంతో చెప్పారు. భలే క్యూట్గా అనిపించింది. ఇది పిల్లలకైతే భలే సంబరపడిపోతారు. అండ్ ఇంకా స్లింగ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు మంచి క్వాలిటీతో అమ్ముతున్నారు కొన్ని బ్యాగ్స్ అయితే. కొన్ని చోట్ల చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మనకి అక్కడ టాప్స్ కూడా ఇంకా తక్కువ ప్రైస్లో వస్తున్నాయండి. 100 రూపీస్ అలా చాలా వరకు టాప్స్ అమ్ముతున్నారు లేడీస్కి. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇవి చాలా నచ్చేసాయి నాకు అసలు. మనం ఎప్పుడైనా సరే ఏమైనా ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి అనమాట. అంత బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి. అండ్ ఇవి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంది. 200 కాదు, 200కి అబోనే చెప్పారు. అండ్ ఇవి వచ్చేసి నాకు భలే నచ్చేసాయి. అంటే ఇవే మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కొంటే ఒక 2000 3000 అలా ఉంటున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పర్వాలేదు, రీజనబుల్ ప్రైస్లో అయితే మనం తీసుకోవచ్చు వాళ్ళతో బేరం ఆడేసి. కానీ మనం కొంచెం జాగ్రత్తగా అయితే యూస్ చేసుకోవాలంతే. అండ్ పిల్లల బట్టలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. సో మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మాత్రం తప్పకుండా చార్మినార్ చూడండి. అండ్ చార్మినార్ దగ్గర షాపింగ్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు. రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ చాలా సాటిస్ఫాక్షన్తో అయితే ఇంటికైతే వెళ్తారు. నేను అలానే వెళ్ళాను. అండ్ ఇక్కడ లగేజ్ బ్యాగ్స్ కూడా అమ్ముతారు, క్యారీ బ్యాగ్స్ అన్నీ అమ్ముతారు. మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు. అండ్ ఈ టాప్స్ చూసారా, ఒకటి 50 రూపీస్ ఎంతో చెప్తున్నారు. మేము తీసుకోలేదు కానీ చాలామంది అయితే తీసుకుంటున్నారనమాట. అవి ఎలా ఉంటాయి ఏంటో తెలియక తీసుకోలేదు, క్వాలిటీ అదిని. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఒకవేళ తీసుకుని ఉంటే కనుక ఎలా ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడ మనకి ఫ్రూట్ సలాడ్స్ అని, తర్వాత ఫోన్ కేసెస్ చూసారు కదా, అవి అంటే స్నాక్స్ కూడా మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అండ్ పక్కన మనకి చాయ్ అంటే టీ కేఫీ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట.
నాకైతే భలే నచ్చేసింది అసలు. అక్కడి నుంచి రావాలనిపించలేదు, కానీ చీకటి పడుతుందని చెప్పేసి కొంచెం మాకు దూరం అన్నాను కదా మేము ఉంటున్న ఏరియాకి, అందుకనేసి బయలుదేరిపోయామన్నమాట త్వరగా. కానీ మీరు వెళ్తే నైట్ టైం వెళ్ళండి. నైట్ టైం అయితే ఇంకా బాగా మీకు అనిపిస్తుంది. నేను వచ్చేసి చిన్న చిన్న స్టడ్స్ తీసుకున్నాను. జస్ట్ ఇవి పేరు వచ్చేసి 10 రూపీస్ అంట. నాకు భలే అనిపించాయి క్యూట్గా. మనకి ఎప్పుడైనా సరే డైలీ వేర్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ స్టడ్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్మినార్కి ఇలా 4 సైడ్స్ కూడా మనకి మొత్తం షాప్సే ఉంటాయి. ఏ షాప్లోకి వెళ్ళి ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదన్నమాట నాకు, అంతలా ఉంది అసలు. కానీ నెక్స్ట్ వెళ్తే మాత్రం నేను నైట్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను అనమాట. ఆ లైటింగ్కి ఆ గాజులు అవన్నీ కూడా ఇంకా అట్రాక్టివ్గా చాలా బాగా కనిపిస్తుంది అనేసి విన్నాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వెళ్ళబోయేది చార్మినార్కి నైట్ టైమే. సో మీరు కనుక ఎప్పుడైనా సరే చార్మినార్కి వెళ్ళుంటే అక్కడ ఏది ఫేమసో చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అది ట్రై చేస్తాను అండ్ ఇంకా అది తీసుకుంటాను, ఓకేనా. అండ్ ఇవే కాకుండా మనకి ఇంకా హోమ్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అంటే డెకరేటివ్ ఐటమ్స్ లైక్ ఫ్లవర్ వాజెస్ కానీ, డోర్ మ్యాట్స్, బెడ్షీట్స్, ఇలా రకరకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారండి. అండ్ ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా మనకు చాలా అమ్ముతున్నారు, లైక్ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా. ఒకవేళ మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో బార్గెన్ అయితే కొంచెం చేయడానికి ట్రై చేయండి. నాకు ఈ చార్మినార్ షాపింగ్లో అన్నిటికన్నా బాగా నచ్చింది వచ్చేసి జ్యువెలరీ అండి. మనకి ఎన్ని రకాల సెట్స్ కావాలితే అన్ని రకాల సెట్స్, అంటే ఏ శారీ మీదకి ఏ సూటబుల్ అవుతుందో మనకు తెలుసు కదా. పట్టు శారీస్ మీద ఒక రకమైన జ్యువెలరీ పెట్టుకుంటాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెల్వెట్ బ్యాంగిల్స్ నా ఫేవరెట్. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.